హలో గాయ్స్, వెల్కమ్ టు హెన్నా షీట్స్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ఫుల్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి డిఫరెంట్గా మీకు డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ మీకు డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ విధంగా డిజైన్స్ కావాలంటే ఆ విధంగా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో వచ్చేసి మనము ఫుల్ డిజైన్ నేర్చుకోబోతున్నాము. ఇది కంప్లీట్గా ఇండియన్ డిజైన్ అన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఫస్ట్ ఒక 4 లైన్స్ తీసుకొని దానికి హమ్స్ యాడ్ చేయండి. హమ్స్ ఇక్కడ మనం ఇలా యూ షేప్లో వేస్తున్నాం కదా చిన్నగా, వాటిని హమ్స్ అంటాం అన్నమాట. సో హమ్స్ని యాడ్ చేయండి. చేశాక పైన పార్ట్ కొంచెం హైలైట్ చేయడం కోసం మనం అట్లా ఫ్లవర్ వేసుకున్నాము. ఎప్పుడు రెగ్యులర్ ఫ్లవర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి చిన్న ఒక హాఫ్ సర్కిల్ లాంటి షేప్ వేసుకొని దానికి ఒక 2-3 ఫ్లవర్స్ వేసుకోండి చుట్టూ. సో ఇట్లా వస్తుంది డిజైన్. సో పైన చిన్న ఎడ్జ్కి లాస్ట్ ఫినిషింగ్ టచ్ లాగా ఆ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి మళ్ళీ ఇంకా కొన్ని పెద్ద హమ్స్ వేసుకొని దాన్ని అలా ఫినిష్ చేసి తర్వాత మళ్ళీ ఒకటే రకమైన ఫ్లవర్స్ రిపీటెడ్గా ఒకదాని పక్కన ఒకటి వేసేసారు అనుకోండి. అది వేసాక దాని కింద ఇంకో 2 లైన్స్ గీసి అక్కడ చిన్న సిగ్జాగ్ లైన్స్ అంటాం మనం వీటిని. సో ఇవి వేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా అదే దాన్నే హమ్స్నే వేయండి. అండ్ తర్వాత మీరు అక్కడ చిన్న రౌండ్స్ వేసుకొని అందులో డాట్ పెట్టి ఇలా ఫిల్ చేయండి. ఎట్లా అయితే ప్రతిసారి పార్టీషన్స్ లాగా తీసుకుంటున్నాను మీరు చూసినట్లయితే. సో ఇక్కడ దాకా వచ్చేసి మనకు అయిపోతుంది డిజైన్. ఏమంటారు, లైక్ హాఫ్ నుంచి రిస్ట్ వరకు మీ డిజైన్ అయితే అయిపోతుంది. తర్వాత మనం పామ్లోకి వస్తే పామ్లో మనం వేసుకునే డిజైన్ ఎట్లా అంటే అట్లా లైన్గా వేసుకుంటూ పోతే బాగుండదు అనమాట. ఏదో ఒక ప్యాటర్న్స్ లాగా ఉండాలి, దానికి అంటూ ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఏరియా అనేది ఉండాలి, అప్పుడే డిజైన్ అర్థమవుతుంది. సో అందుకోసం మనం ఏం చేసామంటే ఈసారి థిక్ ప్యాటర్న్ చూసామన్నమాట. ఇప్పుడు పైన మన డిజైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం మనకు లైట్గానే వెళ్ళింది కదా డిజైన్ అంతా. సో అందుకోసమే మళ్ళీ ఇక్కడ కూడా లైటే వేస్తే బాగుండదు అనేసి కొంచెం డార్క్ షేడ్లో మనము డిజైన్ తీసుకున్నాము. సో ఈ డిజైన్కి వచ్చేసి చాలా సింపుల్ ఫ్లవర్స్, రొటీన్గా మనం వేసుకునే ఫ్లవర్స్ వేసేసి ఒక 2 లైన్స్ వేసేసి హమ్స్ వేసి దాని తర్వాత మనం దీనికి చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకున్నాము. కాకపోతే డాట్స్ని కొంచెం అటు ఇటు ఎక్స్టెండ్ చేయడం లాగా అలా పెట్టుకొని సేమ్ మళ్ళీ ఆ హాఫ్ సర్కిల్ ఉన్న ఏరియా మీదనే ఇంకొక హాఫ్ సర్కిల్ లాగా వేసుకుని దాంట్లో ఈసారి కొంచెం లైట్ డిజైన్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఏరియాలో డార్క్ది వేసేసాము కదా, మళ్ళీ డార్క్ది వేసేస్తే బాగుండదు అనేసి ఈసారి లైట్ వేసాము. తర్వాత మిగిలిన ప్లేస్ అంతా ఇంకా మనము కంప్లీట్గా ఏదైనా డార్క్ అయినా వేసుకోవచ్చు షేడింగ్లో, లేకపోతే మనము లైటర్ షేడ్లో అయినా సరే మనం డిజైన్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలా వేసుకున్నా సరే హైలైట్ అవుతుంది. దీనికి కూడా ఇంతకుముందు వేసుకున్న ప్యాటర్న్కి మనం డాట్స్ లాగా పెట్టుకున్నాం కదా, సో దీనికి కూడా అట్లనే పెట్టుకున్నాం అన్నమాట. అండ్ లాస్ట్కి మీకు ఫింగర్స్ ఎలా డిజైన్ వేయాలి అనేసి. సో ఫింగర్స్కి వచ్చేసి నేనైతే కొంచెం ఎలివేట్ అవ్వాలి కదా ఫింగర్స్ డిజైన్స్ అన్నప్పుడు. సో అందుకోసమని ఏదైతే మనము ఇట్లా ఫ్లవర్స్ వేసుకొని మొత్తం నింపాం కదా డిజైన్, ఆ డిజైన్ లాంటి మోడల్లోనే వేయడానికి ట్రై చేశాను. జస్ట్ చాలా సింపుల్, ఆకులు వేసుకోవాలి, 3 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. సో నేను మీకు ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నా ఫింగర్స్కి. మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత ఏరియా ఎంత పోతుందో చూసుకొని మిగిలిన ఏరియాలో డిజైన్ క్రియేట్ చేస్తున్నా, ఆకుల డిజైన్ క్రియేట్ చేసి వేసాను అనమాట. తర్వాత మిగిలిందంతా ఇంకా ఫిల్ చేసుకోవడమే డిజైన్. ఆకులు కాకుండా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మొత్తం ఫిల్ చేసేసుకుంటే మనకు ఆ ఆకుల షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగానైతే మనము ఈ డిజైన్ని కంప్లీట్గా వేసుకోవచ్చు. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేసి ఇక్కడ కింద కమెంట్లో కూడా చెప్పండి మీరు ట్రై చేశాక ఇది ఎలా వచ్చింది డిజైన్ అనేసి. అండ్ ఎవరైనా మెహందీ ఆర్టిస్ట్ ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఈ డిజైన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈసారి నెక్స్ట్ టైం ఆర్డర్లో ఈ డిజైన్ని ట్రై చేసి మీ క్లయింట్కి నచ్చిందా లేదా అనేది షేర్ చేయండి.